పివి రెడ్డి గారు చెప్పింది ఒక మాట. రెండవది బీఆర్ఎస్ కథ అయిపోయింది, ఇంకా ప్రజలు చీకొట్టేశారు, దాని కథ ముగిసిపోయింది, ముగిసిన చరిత్ర. ఇప్పుడు మా చరిత్ర ఉంది అని ఆయన అంటారు. ఈ రెండింటికి బీఆర్ఎస్ నాయకుడిగా మీరేమంటారు చెప్పండి. చరిత్ర ఉన్నది ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీకి చరిత్ర ఉంది. ఓకే, భారతీయ జనతా పార్టీ చరిత్ర సృష్టించాలని 2024 ఎన్నికలలో 400 ఏది మన ఎన్డీఏకు కూటమికి 400 దాటిపోతాయి, బీజేపీ ప్రత్యేకంగా 372 దాటి వస్తాయి అని కలలు కన్నటువంటి భారతీయ జనతా పార్టీకి ప్రజలు 240 కాడికి పెట్టేసిండ్రు. అంటే ఎంత తేడా అండి వాళ్ళకు, వాళ్ళ మాట ఇచ్చిన కాడికి ఎంత తేడా అండి? అంటే దాదాపు 160 సీట్ల తేడా లేదు. వాళ్ళదంటే కూడా నా ఈ 60 ఆ 70 ఎంత 120 130 సీట్ల తేడా. ఓకే, పోయినాయి కదా. ఎందుకు పోయినాయి అంటే ఆర్ఎస్ఎస్కు భారతీయ జనతా పార్టీకి తల్లికి పిల్లకు పడిరాని పరిస్థితి 2024 స్పష్టంగా వచ్చింది. ఎందుకు? రామ మందిరాన్ని ఎన్నికలకు వాడుకున్నారని. రామ మందిరాన్ని వాళ్ళు ఎప్పుడు వాడుకోలేదు, ఎన్నికలకు వాడుకున్నారు. అక్షింతలు ఇంటింటికి వంచి ఓట్లు వేయించుకునే కార్యక్రమం చేసినందుకు గాను జరిగిన పరిణామం అది. అయితే ఇక్కడ ఏంటంటే సరే ఇతర పార్టీలను అనే ముందు మన కోసం కూడా ఆలోచన చేసుకోవాలి. మరి ఎవరు ముందు అని అంటే హరీష్ రావు గారి ముందా కేటీఆర్ గారి ముందా అని మరి తను మాట్లాడుతూ ఉన్నారు కదా. బీజేపీ మరి ఎల్కే అద్వానీ గారి ముందా ప్రధానమంత్రి కావాల్సింది మోదీ గారండి. ఓహో, మీరు అటు వచ్చారా? అటే రావాలి కదండి. మరి వాళ్ళు ఇటు వస్తే మరి మేము రావాల్సిందే కదా. సరే మీరు అది మాట్లాడరు, మీ పార్టీ రెండుగా చీలిపోతున్నట్టు దాని గురించి మాట్లాడండి మీరు. ఈరోజు పార్టీ నిర్మాత లాల్ కృష్ణ అద్వానీ గారు లేకపోతే పార్టీ లేదు. ఓకే, మరి ఆయన ప్రధానమంత్రిని కావలసినటువంటి వాళ్ళు కుట్రలో భాగంగా ఆయనను కానివ్వకుండా మోదీ గారిని చేశారనేది స్పష్టం. రెండవది ఇక్కడ మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే పంచాయత్ మరి అయిపోయింది, విడిపోతున్నారు అని మీరు ఏదైతే మీడియా ప్రపంచం కావచ్చు, లేదు సృష్టికర్తలు కావచ్చు, లేదు ఇతర పార్టీల నాయకులు కావచ్చు, అధిష్టానం ఈ విష ప్రచారాన్ని మీరు ఆపకపోతే ఏమవుతుంది అని అంటే అది ప్లస్ మాకే అవుతుంది, మంచిగా జరుగుతుంది. ఎందుకంటే మేము ఏకముఖం ఉన్నామని చూపెట్టాం, బహుముఖం కాదు, మేము ఏకముఖం అని చూపెట్టాం. ఎప్పుడు రజతోత్సవ సభలో ఒకటే. అదే కదా లొల్లి అంతా కూడా. లొల్లే లేని మీరే లొల్లి సృష్టిస్తామండి. ఇద్దరు ఫోటోలు పెట్టారు, ఎవరిని దగ్గరకు రాని లేదని ఇన్ని పుకార్లు. మా కవిత గారు వచ్చి అన్న కామెంట్ చేసిండ్రా, మా మంత్రులు వచ్చి ఏమన్నా కామెంట్ చేసిండ్రా, అక్కడ దాకా మాజీ మంత్రులు అవునండి హరీష్ రావు గారు వచ్చి ఏమన్నా కామెంట్ చేసిండ్రా, ఎట్లాంటి నాకు అర్థం కాదు. అంటే మీరే విభజించాలని కుట్ర మీరు పన్నుతా ఉన్నారు ఇక్కడ స్పష్టంగా. అసలు ఈ చర్చనే అవసరం లేదు, అనవసరమైన చర్చను చర్చోపచర్చలుగా మీరు చేస్తూ ఉన్నారు. కాబట్టి పొగ రాదు కదా, నిప్పు లేని నిప్పు ఉట్టిస్టోళ్ళు మీరే, పొగ తెచ్చేది మీరే. ఆడ నిప్పు లేదు పొగ లేదు, అనవసరంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది మీడియా నిప్పు, మీడియా పొగ 100% అండి. ఇదేంటంటే ఈ పార్టీలు కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, వీళ్ళకు ఇవి జాతీయ పార్టీ. ఓకే, మాది ప్రాంతీయ పార్టీ. మా ప్రాంతీయ పార్టీ బాగుపడాలని ఈ రెండు పార్టీలు ఎప్పుడు కోరుకోవు. మన రాష్ట్రంలోనే కాకుండా ఏ రాజకీయ పార్టీ బాగుపడాలని ఇంకో రాజకీయ పార్టీ కోరుకోదు. అది ప్రాంతీయమో జాతీయమో వేరే మాట. లేదండి, జాతీయ పార్టీలకు ఉన్న గుణగణాలు ఏంటి అంటే ప్రాంతీయ పార్టీ లేకపోతే మాకు యాక్సెస్ దొరుకుతుంది ప్రజల దగ్గర అని. మరి 75 ఏళ్ళు మరి ఏకముఖంగా పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఉన్నది కదా. మరి ఉన్నప్పుడు మరి టీఆర్ఎస్ పార్టీ ఏమవసరం ఉండే? మరి టీఆర్ఎస్ పార్టీ ఉన్నది కాబట్టే ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అమరవీరుల త్యాగాలకు ఏదైతే వాళ్ళ ఆలోచన విధానం ఉందో దాన్ని అమలు చేయడం జరిగిందండి. ఇది వాస్తవం. చర్చ ఏంటంటే హరీష్ రావు గారు ఎప్పుడు కూడా ఆయన ఒక కరడు కట్టిన కార్యకర్త. కేసీఆర్ గారు కార్యకర్త అంటున్నారు అందరూ. కేసీఆర్ గారు లేకపోతే
హరీష్ రావు గారు ఎక్కడ? అది ఆయనే చెప్తున్నాడు. కేసీఆర్ రాముడు అయితే నేను హనుమంతుడిని అంటున్నారు ఆయన. అలాగే మేమేమంటున్నామంటే ఈరోజు మామగారు చేసిన పునాదిని పదిలపరుచుకోవడానికి శ్రీకృష్ణుని వేషధారణలో హరీష్ రావు గారు ఉన్నారు, అర్జునుడి వేషధారణలో మా కేటీఆర్ గారు ఉన్నారండి. పంచాయతీ ఏంది మాకు అర్థం కాదు. ఆయన విలువ చాలా గొప్పది హరీష్ రావు గారు. ఆయన చేతిలో అసలు మీరే తగ్గిస్తా ఉన్నారు. ఆయన చేతిలో ఒక ఫ్రూట్ ఇచ్చేసి కృష్ణుడు అని చెప్పేసి దీంట్లో హరీష్ రావు గారికి మామగారు కానీ, ఓకే, బావమరిది గారు కానీ, మరదలు కానీ, మంత్రులు కానీ సర్వం ఆయనకున్న విలువ అందరికంటే ఎక్కువ విలువ ఉంది పార్టీలో. ఇది వాస్తవమే కదా. అందుకే కదా ఈ వివాదం. అండి ఇప్పుడు కేసీఆర్ గారే హరీష్ రావు గారు, హరీష్ రావు గారే కేసీఆర్ గారు అన్న తర్వాత ఇంకా ఏముంది చెప్పండి అంటే ఆయన్నే కేసీఆర్ అండి. అది కాదు, మీరు ఆయన ఆశీర్వాదంతో కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు అనేది వాస్తవం. మీరు ఒక మాత్రం చెప్పండి, ఇన్ని మాటలు చెప్తున్నారు కదా. ఇదే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సెకండ్ స్పెల్లోన హరీష్ రావు గారి ఊసు లేకుండా కొన్నేళ్ల పాటు ఆయన దూరంగా ఉండిపోవాల్సి వచ్చింది అనే మాట వినొచ్చింది. దానికి మీరేం చెప్తారు దానికి? అయితే మామగారు అల్లూరు గారి మధ్యలోనే ప్రతి ఒక్క విషయం కూడా ఇద్దరు చర్చించుకున్న తర్వాత జరుగుతుంది. జనాలు ఏమనుకుంటారంటే అందరితో పాటు హరీష్ రావు గారికి ఇవ్వచ్చు కదా అని. అయితే ఆ 10 నెలల కాలంలో జరిగినటువంటి ఏదైతే వ్యవధి ఉందో నీటిపారుదల ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి చాలా పెద్ద పనులు ఉన్నాయి. రెండవది అప్పుడప్పుడే ఎవరు మన ఈటల రాజేందర్ గారి ఇష్యూ అప్పుడు క్లోజ్ అవుతా ఉన్న సందర్భం ఆగడానికి కారణం ఏంటి అని అంటే ఈయన ట్రబుల్ షూటర్ కాబట్టి అదొక పేరు పెట్టి సమస్య పరిష్కారకర్త కాబట్టి ఆయనకు చివరి అతగా ఆగి ఏమిస్తే బాగుంటుంది, ఎట్లా చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆపారే తప్పిస్తే కావాలని ఆయనను అవమానపరచడానికి అయితే ఆపలేదు. అది స్వయంగా ఆ దినం ఈ రోజు ఎట్లా చెప్పారు, ఆ దినం హరీష్ రావు గారు అదే చెప్పారు కదా. పదవుల కోసం సార్ నేను ఒక మాట మాట్లాడతా సార్. మీరున్నారండి, మీ నీడలో నేను ఎదిగినటువంటి వాడిని. నాకు వర్చస్సు వచ్చినంత మాత్రం, నాకు పేరు వచ్చినంత మాత్రం నేను మీకంటే గొప్ప ఉన్నాయి. నాకు అర్థం కాదు. తండ్రే కొడుకే అండి, తండ్రే కొడుకే. ఇప్పుడు జ్ఞానం ఎవరు సొత్తు కాదు. జ్ఞానాన్ని సరైన సమయంలో ఉపయోగించుకొని ఎదిగినటువంటి నాయకత్వం. ఈరోజు హరీష్ రావు గారు ప్రూవ్డ్ లీడర్. ఎవరికంటే ముందు కేటీఆర్ కంటే ముందు ఇప్పుడు మళ్ళీ ఏంటి సార్ భవిష్యత్తు నిర్మాణంలో భాగంగా ఎవరు వెనకాల ఉండాలా, ఎవరు ముందర పోవాలనేది ప్రతి పార్టీ అధిష్టానానికి ఒక లెక్కపత్రం ఉంటుంది. అంత మాత్రాన్ని తొందరపడిపోయి హరీష్ రావు గారికి ఏమైపోయింది, హరీష్ రావు గారి పని అయిపోయింది, ఇక మొత్తం ఇచ్చుకపోవట్టే పార్టీ. తర్వాత కవిత గారు కూడా ఇంకో పార్టీ పెట్టబట్టని చెప్పి కవిత గారికి ఒక పార్టీ పెట్టిస్తారు మీరే, హరీష్ రావు గారికి ఒక పార్టీ పెట్టిస్తారు మీరే. ఇక ఈ ఎవరు కేసీ కాదు, మీ ఇల్లు భద్రంగా ఉంటే బయట వాళ్ళు ఎందుకు వస్తారు? లేదు, నో. అందుకోసం మేము ఏమంటున్నామంటే మా మధ్యలో ఎలాంటి పురపుచ్చాలు లేవు. మేము ఏకముఖంగా ఉన్నాం కాబట్టి మా హరీష్ రావు గారు పెద్దరికంతో మా మధ్యలో ఏం లేదా బాబు, అలాంటి ఏం లేవు. మా నాయకుడు సర్వోత్తముడు మా కేసీఆర్ గారు, ఆయన అడుగుజాడలో మేము నడుస్తాం. ఒకవేళ కేటీఆర్ గారికి బాధ్యతలు ఇస్తే మేము శిరస వహిస్తామని అన్నారు కానీ ఇంకా దాంట్లో ఇంకేముంటుంది చెప్పండి. ఇంకెట్లా దీన్ని ఒప్పుకోవాలి మనం అన్నప్పుడు ఇక్కడ బావమరిది ఇద్దరు ఒకటే, తర్వాత అల్లుడు మామయ్య ఇద్దరు ఒకటే, తర్వాత ట్రయాంగిల్ ముగ్గురు ఒకటే. దీన్ని మీరు అనవసరంగా దాంట్లో దూరి యాదో జరుగుతుందేమో చూద్దామని చెప్పి ప్రయోగం చేస్తే మీరు విఫలమవుతారు కానీ వాళ్ళు విఫలం కావాలనేది మీకు స్పష్టం చేస్తారు. సార్ శామ్యూల్ కార్తిక్ గారు